నీకు ఈ ధరణి కొట్టినప్పుడు ఎట్లా కొడదాం అనుకున్నావు? ఎందుకు తెలిసింది? ఎట్లా తెలిసింది? ఫస్ట్ టైం చేను కొట్టక ముందు ఈ హైట్ లో ఉంది. ఇది కొట్టింది అది కొంచెము దోమ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. తర్వాతకి అన్నం ఉండే మందులు ఏం కొట్టద్దు అన్నాడు. ధరణి బాగుందంటే ఒకసారి ట్రై చేసినాను. దాన్ని చేసి అది కొట్టిన తర్వాత ఒక 1 వీక్ చూసుకుంటే గ్రోత్ గానీ ఏమైనా డిసీజ్ గానీ అన్నిటి పరంగా బాగుంది. దోమ గానీ నల్లి గానీ అన్నిటి పరంగా సైడ్ బ్రాంచెస్ గానీ వచ్చే చిగుసు కూడా నీట్ గా వస్తుంది. ఏ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 12 రోజులు అయింది కదా, పెద్ద ఆకు కూడా నీకు చాలా నేచురల్ గా ఉందిగా, ఫ్రెష్ గా. వేరే మందులు కొట్టినా కొన్ని అవుట్లకి ఇది అలా ఇది యాక్చువల్ గా ఇది ముదురుతుంది. ఫస్ట్ ఇది మెయిన్ ఆకు, ఇది ముదిరినట్టు కనపడాలా, కానీ ఇది కూడా చాలా చిన్న పిల్ల ఆకు లాగా నేచురల్ గా కనపడుతుంది. చూడడానికి నీట్ గా ఉంది మొత్తం. ఒకటే రైతులు ఒక్కసారి గమనించండి, వీడియోలో గానీ గ్రూపుల్లో గానీ మీకు ఎవరు వచ్చినా మీరు ఒక్కసారి కంపల్సరీ, నేను మాటగా చెప్పేది ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా గానీ రైతు పడే దగ్గర పోయి పడుతున్నాడు. అట్లా కాకుండా మీరు గ్రూపులో సరే ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు 1 ఎకరానికో 2 ఎకరాలకో చూడండి, మీకు నమ్మకం లేకపోతే దాన్ని పక్కన దాంతో కంపేర్ చేయండి. మీరు మళ్ళీ ఆ పక్క సేను ఈ పక్క సేను కన్నా మన సేలోనే సగం కంపేర్ చేయండి, తెలుస్తుంది ఇంకా.